కొంతమంది వేదాంత విద్యార్థులకు నిధిధ్యాసనంలో ఒక సమస్య వస్తుంది. నేను నిజంగా నిత్యముక్త ఆత్మ కాదేమో, అహం నిత్యముక్త అస్మి అని అనలేరు. మనసులో ఒక శంక, ఒక అనుమానం, ఒక అపనమ్మకం వస్తుంది. అంటే కన్విక్షన్ ఉండదు. నాకు నిజంగా అంత ఆత్మజ్ఞానం ఉందా? ఇది ఒక విపరీత ధోరణి. కృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. చాలామంది స్వయంగా ఈ లీల చూశారు అప్పట్లో, అంటే ద్వాపరయుగంలో. కృష్ణుడు పర్వతాన్ని కింద పడేస్తాడు అనే అనుమానంతో వడగళ్ల వానలో తడుస్తూ బయటే ఉండిపోయారు. నమ్మలేదు. శాస్త్రాధ్యయనం చేస్తారు అలాగే, కానీ శాస్త్రాన్ని విశ్వసించరు. అందుకే మన పరమార్థానంద స్వామీజీ అంటారు, వేదాంతం ఒక విశ్వాసం కాదు, వేదాంతం ఒక నమ్మకం కాదు, వేదాంతం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. దానికి తిరుగులేదు. వేదాంత ఈజ్ నాట్ ఎ ఫెయిత్, వేదాంత ఈజ్ నాట్ ఎ బిలీఫ్, వేదాంత ఈజ్ నాలెడ్జ్. 2+2 = 4 అంతే అంటారు స్వామీజీ. నిండు సభలో కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు, అయినా దుర్యోధనుడు మారలేదు. అలాగే వేదాంత విద్యార్థులు ద్విపుటుని, అంటే ఆత్మానాత్మ స్థితిని హాట్ పొటాటో లాగా వదిలివేస్తారు. దాస స్వభావంలోకి వెళ్ళిపోతారు. జీవ జగత్ ఈశ్వర త్రిపుటిలోకి వచ్చి సెటిల్ అయిపోతారు. ఇది ఒక పెద్ద ఆటంకం. ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నా కృష్ణుడు లేని జీవితం నేను ఊహించలేను. ఆత్మనాత్మ స్థితిలో నేను ఇమడలేను. నాకు నచ్చలేదు, నాకు అసలు అర్హత లేదు. ఇలాంటి ప్రతికూల భావనలు ఉన్న వ్యక్తిని ప్రస్థానత్రయం 25 సంవత్సరాలు గురుముఖత విన్నా కూడా మార్చలేదు. మళ్ళీ చెబుతున్నా, ఇలాంటి నెగిటివ్ టెండెన్సీస్, ప్రతికూల భావనలు ఉన్న వ్యక్తిని ప్రస్థానత్రయం 25 సంవత్సరాలు గురుముఖత విన్నా కూడా మార్చలేదు. ఈ రకమైన వేదాంత విద్యార్థులే చాలా ఎక్కువగా ఉంటారు.